అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారిపై ఆప్యాయత చంద్రబాబు గారు ఏ విధంగా చూపిస్తున్నారనేటువంటి అంశం పైన ఈరోజు మనం మాట్లాడుకుందాం. మరి మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో నిత్యము ఎక్కడ ఏ గొడవ జరిగినా కమ్మ కాపుల మధ్య చిచ్చు పెట్టడానికి చేయనటువంటి ప్రయత్నం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. మరి రీసెంట్గా కూడా గాదె సాయి కృష్ణ విషయంలో అయితేనేమి, మరి చాలా విషయాల్లో ఎక్కడ ఏది జరిగినా అది కులాలకు ఆపాదించేసి కమ్మ కాపుల మధ్య చిచ్చు పెట్టడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ప్రత్యర్థి పార్టీ వాళ్ళు. మరి ఇదంతా చూస్తున్నటువంటి కాపు సమాజ వర్గంలో ఉన్నటువంటి ప్రజలకైనా, మరి ఇటు కమ్మ సామాజికలు ఉన్నటువంటి ప్రజలకైనా డెఫినెట్గా అర్థమవుతుంది. ఎందుకంటే బలంగా రాజకీయంగా చైతన్యం ఉన్నటువంటి సామాజిక వర్గాలు కమ్మ కాపు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇకపోతే కాపు సామాజ వర్గం యొక్క పాత్ర రాజకీయాలలో ఏ పార్టీదో అందరికీ తెలిసిన విషయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇటు కూటమి ప్రభుత్వమైనా, ఇంకో పార్టీ అయినా కాపులను కలుపుకొని పోకోకుండా రాజకీయాలు చేయడం అసంభవం అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఒకవైపు నిత్యము ఏది జరిగినా ఎప్పుడో మరణించినటువంటి వంగవీటి రంగా గారి ప్రస్తావన తీసుకొని వచ్చిన, మరి అదేవిధంగా కాపు సమాజ వర్గానికి సంబంధించినటువంటి చాలా విషయాలలో ఏది జరిగినా కూడా ఈరోజు నిత్యం ప్రత్యర్థి పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కానీ మనము పరిగణించవచ్చు. అయితే మీరు బాగా గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ఏ పని వచ్చినా, లేకపోతే ఏదన్నా సమస్య వచ్చినా, లేకపోతే ఆరోగ్యం బాగాలేకపోయినా చంద్రబాబు నాయుడు గారు చూపించేటువంటి ప్రేమ ఆప్యాయత ఏ విధంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి అంటే పైన అనేది వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. ఈవెన్ బహిరంగ సభల పైన అయినా సరే, లేకపోతే ఎలా కలివిడిగా ఉన్నారు, మేము పైన నాయకత్వం అనేది అండర్స్టాండింగ్తో ఉంది, మీరు నాయకులు కార్యకర్తలు కూడా ఇలానే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఏదో చెప్పకోకుండా ఏకంగా ఆచరణలు చేసి చూపిస్తున్నారనేది అందరికీ తెలిసినటువంటి విషయం. వాళ్ళు చూపించారు కూడా పలు బహిరంగ సభలపైన కానీ చాలా చోట్ల కూడా మనకు చూపించారు. మరి ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్య కారణాల రీత్యా ఆయన ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. మరి పరామర్శకి ఏకంగా 2 మంత్రులతో పాటు నారాయణ గారు, అనగాని సత్యప్రసాద్ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏకంగా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడము, రెస్ట్ తీసుకోండి, ఇంకా బాగా ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పేసి ఒక ప్రేమ ఆప్యాయత. అంటే ఈరోజు ఎక్కడ కమ్మ కాపుల మధ్య గొడవలు లేవు, కమ్మ కాపులు కలిస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరుగుతూ ఉంది అనేటువంటి చర్చ జరిగేటువంటి విధంగా వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయనేది నిన్నటి సోషల్ మీడియాలో కూడా వైరల్ అయినటువంటి సంగతి మనం అందరం చూస్తూ ఉన్నాం. మీరు ఈరోజు చూడండి, రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలామంది గమనించాలి. ఈరోజు బీసీ సామాజిక వర్గాల వారు, అదేవిధంగా కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, దళితులు ఎవరైతే కూటమి ప్రభుత్వానికి ఓటు వేశారో వారు వేసినటువంటి ఓటు వృధా కాలేదు. దాని యొక్క ఫలితాలు రాబోయే 2-3 సంవత్సరాలలో ప్రతి ఒక్కరూ చూస్తారు అనేటువంటి విధంగా ఈరోజు మీరు చూడండి, నారా లోకేష్ గారు ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయన ప్రశంసలు అందుతూ ఉన్నాయి. ఏంది డిప్లొమసీ, ఎకానమీ డిప్లొమసీ కింద, అంటే ఈ పెట్టుబడుల పరంపర కానీ, లేకపోతే పెట్టుబడులను తీసుకొని రావడంలో ఆయన చేసేటువంటి కృషి, తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు కీర్తి పొందుతూ ఉన్నారు నారా లోకేష్ గారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పంచాయతీరాజ్ శాఖలో మామూలుగా చాలా మంది చెప్తూ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారికి ఒక నేషనల్ అవార్డు కూడా రాలేదని చెప్పేసి కొంతమంది ఆయనకి సరిపోయినటువంటి అభిమానులు గాను, లేకపోతే కొంతమంది ఆయనకి రాజకీయాల్లో గిట్టినటువంటి వ్యక్తులు ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు పంచాయతీరాజ్ శాఖలో 19 నేషనల్ అవార్డులు వచ్చాయనేటువంటి విషయము ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. ఇకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బిజినెస్ అంటే పాలసీస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి కూడా ఏకంగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. 2014-19 మధ్య ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే 24-29 మధ్య స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈరోజు 25 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసుకున్నారంటే ఇది దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రము కూడా ఇంత గణనీయంగా పెట్టుబడులు సాధించినది అయితే లేదు అనేది అయితే మనం 100% చెప్పచ్చు. మరి రాజధాని కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్ అయినటువంటి రాష్ట్రంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం గెలుపులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సామాజిక వర్గం పాత్ర ఉంది, ఓటు వేసినటువంటి ప్రతి ఓటర్ యొక్క పాత్ర ఉందని చెప్పడం ఎటువంటి అతిశయోక్తి లేదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి మధ్య ఆప్యాయత ఏ విధంగా ఉంది, నాయకులు కూడా ఇదే విధంగా ముందుకు వెళ్ళాలనేది సందర్భం వచ్చినటువంటి ప్రతిసారి నాయకులు ఇద్దరూ చేసి చూపిస్తూ ఉన్నారు, ఆచరణలో పెట్టి చూపిస్తూ ఉన్నారనేది ఇక్కడ నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఒకవైపు లోకేష్ గారు అయితేనేమి, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారనేది
వాళ్ళు ఏకంగా మాటల్లో కాకుండా ఆచరణలో పెట్టి బహిరంగ సభల వేదిక పైన లేకపోతే కార్యక్రమాలలో లేకపోతే మీటింగుల్లో అఫీషియల్గా కానీ నరేంద్ర మోడీ గారు సైతం కూడా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి పరామర్శించడం, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి పరామర్శించడం, ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే రాష్ట్రంలో నిత్యము రప్ప ఇలా ఇటువంటి ఫ్యాక్షను హింసకు ప్రేరేపించినటువంటి మాటలు కాకోకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడే విధంగా, అంటే శాంతి భద్రతలు చేసే విధంగానే వాళ్ళ ప్రవర్తన వాళ్ళ ఇది ఉందనేది ప్రజలందరూ గమనించుకోవాలి. మరి ముఖ్యంగా కాపు సామాజికంలో ఉన్నటువంటి ప్రజలు ఇంకా ఎవరైనా ఉంటే అనగా ఇంకా ఎవరికైనా డౌట్ ఉండి, అంటే పేర్ని నాని గారి ట్రాప్లో పడేటువంటి వాళ్ళు, లేకపోతే అంబటి రాంబాబు గారి యొక్క ట్రాప్లో పడేటువంటి వాళ్ళు, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నటువంటి కాపు నాయకులు చేసేటువంటి వ్యాఖ్యల మాయలో పడేటువంటి వాళ్ళు ఇది గమనించాలి అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం.